ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. హరీష్ రావు కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా ఎక్కువ మున్సిపాలిటీస్ ఉన్నాయి. 18 మున్సిపాలిటీస్ ఉన్నాయి ఏకంగా. ఇక్కడ కార్పొరేషన్ లేదు. సిద్దిపేటలో పోలింగ్ జరగట్లేదు ఈసారి. సంగారెడ్డి 38 వార్డులు ఉన్నాయి. తూర్పు జగ్గారెడ్డి చాలా ఓడిపోయినారు అక్కడ ఎమ్మెల్యేగా. జగ్గారెడ్డి గెలిస్తే మంత్రి పదవి వస్తుండేమో. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. చింతా ప్రభాకర్ గెలిచారు. 38 వార్డులు ఇక్కడ సంగారెడ్డిలో ఉన్నాయి. బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కనిపిస్తుంది. జగ్గారెడ్డి మాత్రం చాలా గట్టిగా తిరుగుతున్నారు. నేనైతే ఆయన ప్రతిసారి పబ్లిక్ ను బెదిరిస్తున్నారు. నేనైతే పోటీ నా భార్యనే పోటీ చేస్తాను, నన్ను ఓడగొట్టారని ఆయన మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఆయన డబ్బులు పంచాడని కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే హరీష్ రావు ప్రభావం ఉంటుంది సంగారెడ్డిలో. హరీష్ రావు అనుచరుడు చింతా ప్రభాకర్ గెలిపించుకునేందుకు ఆయన ప్రయత్నం చేస్తారు. జహీరాబాద్ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ఏ మాణిక్ రావు, హరీష్ రావు వర్గీయుడు. 37 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కు అనుకూలంగా ఇక్కడ కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీలో ఉన్న జహీరాబాద్ ప్రధానంగా అనుకూలం ఉంది. సంగారెడ్డిలో కొంత బీజేపీ ఉంటుంది, బట్ ప్రధాన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. మెదక్ 32 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్నా కొంత కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ కావచ్చు. మైనపల్లి హనుమంతరావు కుమారుడు మైనపల్లి రోహిత్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు మెదక్ మున్సిపాలిటీ నుంచి. సో మైనపల్లి కూడా చాలా గట్టిగా తిరిగారు. కొంత అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్ ఉండొచ్చు. పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. బీజేపీకి పెద్ద ప్రజెన్స్ లేదు. సదాశివపేట ఇది కూడా సంగారెడ్డి నియోజకవర్గం కిందకే వస్తుంది. 26 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా హరీష్ రావు చాలా విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. హరీష్ రావు క్యాంపెయిన్ సందర్భంగా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు, కానీ రేవంత్ రెడ్డి హరీష్ రావు ఉన్నాడని మెదక్ జిల్లాకు రావట్లేదని చెప్పి భయపడుతున్నాడని చెప్పి హరీష్ రావు అన్నారు. 26 వార్డులు ఉన్నాయి. బీఆర్ఎస్ కొంత అనుకూలత కనిపిస్తుంది. మనం తర్వాత దుబ్బాక 20 వార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు మెజారిటీ వచ్చింది. 119లో అన్ని కూడా కాంగ్రెస్ లేదా బీజేపీ 8 ఎంపీలు గెలిచారు. బీఆర్ఎస్ 0. మొత్తం పార్లమెంట్ లో 119 నియోజకవర్గాల్లో 2 బీఆర్ఎస్ కు మెజారిటీ. ఒకటి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, రెండవది దుబ్బాక. కొత్త ప్రభాకర్ రెడ్డి శాసనసభ్యుడు, దుబ్బాక శాసనసభ్యుడు. రఘునందన్ రావు నేటివ్ ప్లేస్ కూడా దుబ్బాకనే. గతంలో మనకు దుబ్బాక ఆయన గెలిచారు ఎమ్మెల్యేగా, బట్ ఆ తర్వాత ఇప్పుడు ఎంపీగా మళ్ళీ ఓడిపోయారు. ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. క్లియర్ అడ్వాంటేజ్ టువర్డ్స్ బీఆర్ఎస్ కనిపిస్తుంది. దుబ్బాకలో 20 వార్డులు. సిద్దిపేటను ఆనుకునే ఉంటుంది, అటు గజ్వేల్ ఆనుకొని ఉంటుంది. కేసీఆర్ చదువుకున్న ప్రాంతం దుబ్బాక. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారు. శాసనసభ్యుడు, ఏమంటారు, వివాద రహితుడు, మంచి వ్యక్తి అని పేరుంది. హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి వివాద రహితుడు. క్లియర్ ఎడ్జ్ టువర్డ్స్ దుబ్బాకలో మనకు బీఆర్ఎస్ కు కనిపిస్తుంది. గజ్వేల్ 20 వార్డులు కేసీఆర్ నియోజకవర్గం. సో చెప్పాల్సిన అవసరం లేదు గజ్వేల్లో ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందో. బీఆర్ఎస్ కే ఉంటుంది, కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా బహుశా ఓటేయమని అడగలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా కేసీఆర్ మన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలకు ఓటేయమని రిక్వెస్ట్ చేయలేదు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఓటేయమని రిక్వెస్ట్ చేయలేదు. సో దీన్ని బట్టి ఆయన యాటిట్యూడ్ ఏంటంటే ఈ ఎన్నికలతో వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. లాస్ట్ టైం 90 మున్సిపాలిటీలు ఉంటే 86 బీఆర్ఎస్ వచ్చాయి, ఒక 4 తప్ప. ఏమైంది? మళ్ళా జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి ఓడిపోయిందా లేదా? సో ఆయన ఈ ఎన్నికల్ని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లా. మున్సిపల్ ఎన్నికలు కాదు, అధికార పార్టీ గెలుస్తుంది. దీనిలో గెలిచినా ఓడినా పెద్ద నష్టమే లేదని అనుకుంటాను. అందుకనే సో గజ్వేల్లో 20 వార్డులు ఉన్నాయి. కేసీఆర్ పోలేదు, కానీ హరీష్ రావు అంటేర్ ప్రతాప్ రెడ్డి ఉండి మొత్తం ప్రచారం చేశారు. ఆయన ఉంటున్న కేసీఆర్ ఉంటున్న వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ కూడా గజ్వేల్ నియోజకవర్గం కిందకే వస్తుంది. కాబట్టి గజ్వేల్లోనే నివాసం ఉంటున్నారు కేసీఆర్. సో గజ్వేల్ బీఆర్ఎస్ కి అనుకూలంగా ఉంది. కాంగ్రెస్ లో అక్కడ వర్గాలు ఉన్నాయి. నర్సారెడ్డి ఉన్నారు, రకరకాల వర్గాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆందోళ్ జోగిపేటలో 20 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి మంత్రి దామోదర రాయనరసింహ స్లైట్లీ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ మనకు కనిపిస్తోంది. గడ్డిపోతారం 18 వార్డులు ఉన్నాయి. గడ్డిపోతారం నియోజకవర్గం బీఆర్ఎస్ కి అనుకూలంగా ఇక్కడ వాతావరణం కనిపిస్తోంది. గుమ్మడిదల ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోటి గుమ్మడిదల 22 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం. ఇస్నాపూర్ 26 వార్డులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం ఉంది. ఇంద్రేశం 18 వార్డులు
కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ కనిపిస్తుంది. జిన్నారం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా పటాన్ చెరు సన్ని దగ్గరలోని ప్రాంతాలు. ఈ పటాన్ చెరులో ఏంటంటే మనకు గుర్తుండే ఉంటుంది, అదేంటంటే సో పటాన్ చెరు దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఇక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు ఎవరైతే గెలిచారో పటాన్ చెరు, ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు పటాన్ చెరు ఎమ్మెల్యే. అయితే చివరి నిమిషంలో వచ్చి మొన్ననేమో ఆయన తమ్ముడు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఆయనే బీఆర్ఎస్ అభ్యర్థులకి సపోర్ట్గా ప్రచారం చేస్తున్నారు. సో దీనివల్ల కొంత ఈక్వేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి ఎవరైతే గెలిచారో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ ఫిరాయించిన తర్వాత స్పీకర్ ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అని చెప్పారు. ఆయనేమో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు. ఇక కోహిర్ 16 వార్డులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలం, నారాయణ్ ఖేడ్ 15 వార్డులు, ఇది కూడా అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు, కాంగ్రెస్ అనుకూలం. నర్సాపూర్ 15 వార్డులు, సునీతా లక్ష్మారెడ్డి మహిళా కమిషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత పోటాపోటీ ఉంది. రామాయంపేట 12 వార్డులు, మెదక్ కిందికే వస్తుంది. ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంది. కొంత మైనంపల్లి రోహిత్ అక్కడ ఉన్నారు, మేబీ అడ్వాంటేజ్ టువర్డ్స్ కాంగ్రెస్ ఉండొచ్చు. తూప్రాన్ 16 వార్డులు, ఇక్కడ తూప్రాన్ కూడా గజ్వేల్ కిందికి వస్తుంది, బహుశా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ నియోజకవర్గమే. కొంత పోటాపోటీ ఉందట బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య. ఇక్కడ చేర్యాల ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉండే 12 వార్డులు ఉన్నాయి, సిద్దిపేట జిల్లాలో చేర్చారు ఇప్పుడు. కొంత బీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది. సో ఓవరాల్గా హరీష్ రావు ఇన్ఫ్లుయెన్స్, కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా క్లియర్గా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వెళ్దాం.